మహిళల్లో ఉన్న సృజనాత్మకత నైపుణ్యాలను వెలికితీసి వారికి అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ తరబేతి ఇప్పించి వారిని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీ సహకారంతో జిల్లాలో ఉన్న మహిళలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నెల నుంచి 3 నెలల పాటు వివిధ అంశాలలో మహిళలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించడం ద్వారా నైపుణ్య మెళకువలు తెలుసుకుని వారి స్వయం ఉపాధి పొందే విధంగా వాళ్లకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 400 మందికి పైగా మహిళలకు వివిధ దశల్లో శిక్షణ ఇప్పించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ జిల్లాను మహిళా పరిశ్రమకు వేత్తల తయారీ, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా అయినాక కేంద్రం నుంచి ఏమేం పథకాలు తీసుకురావచ్చు, మహిళల కోసం, రైతుల కోసం, పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక స్కీములు గ్రౌండ్ చేయడానికి కోసం నిత్యం ఆయన చేస్తున్న శ్రమ ఫలిస్తా ఉంది. మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ అనేక అంశాల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటే మనం వాళ్ళకి అండగా ఉండి ప్రభుత్వ పరంగా ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ తో గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని త్వరలోనే ఎంఎస్ఎంఈ కాంప్లెక్స్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ని మొన్ననే మా నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దానిలో మహిళలే ప్రధాన లబ్ధిదారులుగా చేస్తూ అటు డాక్రా గ్రూపులు చేసిన ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకుని దేశ జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి పరచాలి, తద్వారా ఒక మహిళనే కుటుంబంలో ఆర్థిక పరంగా ముందుకు తీసుకువెళ్తే 2024లో పార్లమెంట్ మెంబర్ అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి అంతకుముందు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నున్నా సరే వీటి మీద పెద్దగా దృష్టి పెట్టేవాళ్ళు కాదు. ఆయన ఈ సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు అంటే ఎంపీ ఏం చేయగలడు అనే దాన్ని ముందే ఒక అవగాహనతో వచ్చినట్టు ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం, ఎంబ్రాయిడింగ్ కానీ లేదా దోమల నిర్మూలన, బొజ్జింకల నిర్మూలన, అలాగే లెదరు, నాన్ లెదరు, ఇవన్నీ కూడా 250 మందిని మరి ఇక్కడి నుంచి పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించారు. వీళ్ళిద్దరూ ఇందాక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఉమా గారు అలాగే రామ్మోహన్ గారు, రేపు మీరు కోటేశ్వర్లు అవుతారు అంటే మీరంతా ఏంటి కోటేశ్వర్లు అవుతారు అనుకోకూడదు. మొక్కే ఎప్పుడు చెట్టు అయింది. వీళ్ళు ప్రారంభించే ఈ చిన్న వ్యాపారమే రేపు పెద్ద స్థాయికి వెళ్తారు. ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఇంతవరకు ఎవరికి కూడా ఈ ఆలోచనలు రాలేదు. మహిళలకి వాళ్ళ నైపుణ్యత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వాళ్ళు తయారు చేసుకునే విధంగా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం అనేది అద్భుతం. దాదాపు 10 రంగాలలో దాదాపు 500 మందికి ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం వలన ఇవాళ 500 మంది అవుతారు, రేపు 5,000 మంది అవుతారు, 5 లక్షల మంది అవుతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈరోజు బ్యాగులు తయారు చేయటం కానివ్వండి, లేదంటే కుట్టు మిషన్లు నేర్చుకోవటం, ఎంబ్రాయిడింగ్ నేర్చుకోవటం, లెదర్ బ్యాగులు కుట్టడం నేర్చుకోవటం, సెదల నివారణ మందులు ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా దాన్ని ఉపయోగించాలని నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసిన చిన్ని గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తా, నేను ఏ విధంగా వెళ్ళాలని నాకు సలహా సూచనలు ఇచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న వ్యక్తులు. వీళ్ళ అడుగుజాడల్లో మనం చూస్తే బోండమ్మ గారు మరి 2009లో పెన్షన్ లేని సమయంలో పెన్షన్లు అనేది ఒక కొత్త సృష్టి. ఆ రోజు ఆ రోజు ప్రభుత్వమే పెన్షన్ ఇచ్చే సమయంలో ప్రైవేట్గా పెన్షన్లు ఇవ్వటం. గద్దె రామ్మోహన్ రావు ప్రతినిత్యం ప్రజల్లో చిన్న చిన్న వ్యాపారస్తులకి తగిన విధంగా సహాయం చేయటం, అట్లాగే మీరా గారు కానీ వెంకన్న గారు కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తా చిరు వ్యాపారులకి సహాయంగా ఉండటం. ఎన్నో కార్యక్రమాలు నేను ఎగ్జాంపుల్గా 1-2 చెప్పాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా నన్ను సహకరించి నన్ను ఈ విధంగా నడిపించి నేను ఎలక్షన్స్ సమయంలో కూడా
నన్ను ఈ విధంగా కార్యక్రమాలు చేస్తే బాగుంటాయని నన్ను గైడ్ చేసిన వ్యక్తులు. విజయవాడ పార్లమెంట్